వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నాన్ని చాలా రకాలుగా చేస్తుంటారు. ఓసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరన్నాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్పు బియ్యాన్ని ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నాను. చక్కగా కడిగి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి కుదిరితే 1 గంట పాటు నానబెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1/2 కిలో బియ్యానికి సగం కొబ్బరికాయ అయితే సరిపోతుంది. 5 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు వేసి వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్తోనే ఈ కొబ్బరన్నానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి లో ఫ్లేమ్లోనే కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలిన కరివేపాకు, పల్లీలని వేయించి ఇలా పొట్టు తీసి బద్దలుగా చేసినవి 3 స్పూన్స్ వేసుకోవాలి. మీరు కావాలంటే పల్లీలని డైరెక్ట్గా పోపులో కూడా వేసుకోవచ్చు. ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కొబ్బరి చక్కగా వేగిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. చివరిగా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వండుకున్న అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం వేయించుకున్న కొబ్బరి మిశ్రమం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కొబ్బరిని పెద్ద మూకుడులో వేయించుకుంటే అన్నాన్ని డైరెక్ట్గా ఆ మూకుడులోనే వేసి కలుపుకోవచ్చు. ఈ కొబ్బరి మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే రుచి చూసి కొంచెం వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరన్నం రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ పండగ రోజుల్లో ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా, ఓసారి మీరు కూడా ఈ కొబ్బరన్నాన్ని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.